హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే నేను మార్కెట్ అనాలిసిస్ చేశాను కదా. ఈ వీడియోలో అయితే అనాలిసిస్ చేయడం జరిగిందండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చెక్ చేసి వీడియోకి వచ్చారనుకోండి, నేను అక్కడ చెప్పిన సైకాలజీ మీకు అర్థమైంది అనమాట. ఈ వీడియోలో కొంచెం సైకాలజీ చెప్తాం కదా, ఆ పాయింట్స్ మీకు అర్థం అవ్వాలంటే ఈ వీడియో చెక్ చేస్తేనే మీకు అర్థమైద్ది. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఈ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి రండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, మన ఛానల్ అయితే 3K సబ్స్క్రైబర్ క్రాస్ అయ్యారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారనుకోండి, నేను ఇంకా మంచి కంటెంట్ అయితే మీకు డెలివరీ చేయడానికి ట్రై చేస్తాను. మీరు అందరూ గమనిస్తున్నారు కదా, మన సైకాలజీ ఎలా ఉంటుంది, చాలా డీప్గా ఉంటుందండి. మార్కెట్ని నేను ఎలా అయితే అనాలిసిస్ చేస్తానో అలానే మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది, కానీ ఎక్కడ కూడా మన సీక్రెట్లు అయితే దాయట్లేదండి. మొత్తం నేను ఎలా అయితే చేస్తున్నానో అలా మొత్తం మీకు క్లియర్గా చెప్తున్నా. అందుకే మనం అన్నిసార్లు కరెక్ట్ అవుతున్నాం. ఓకేనా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 3K సబ్స్క్రైబర్ క్రాస్ అయినప్పుడు ఒక స్పెషల్ వీడియో చేద్దామని. అదైతే చేస్తామండి, 1-2 డేస్లో వీడియో అయితే రిలీజ్ అయ్యింది. ఓకే, మన అనాలిసిస్ సైడ్ అయితే పోదామండి. ఓకే, మనం నేనేం చెప్పుకున్నాం, మార్కెట్ న్యూట్రల్ అయిపోయినా, లైట్ గ్యాప్ అప్ అయినా, లైట్ గ్యాప్ డౌన్ ఏది జరిగినాయి మనం సెల్ సైడ్ ఉందాం, ఓన్లీ ఈ జోన్ దగ్గర మాత్రం మనం అలర్ట్ అవుదాం అని చెప్పుకున్నాం అండి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను వీడియో చెక్ చేయండి. అందుకే ఈ ఒక్క జోన్ దగ్గర మనం అలర్ట్ అవుదాం. పైకి వస్తున్నా సరే మనం బేరిష్గానే ప్లాన్ చేద్దాం, ఈ లో బ్రేక్ అయినా సరే ఫాల్ సైడ్ ఆలోచిద్దాం అని చెప్పామండి. ఓకేనా, హైలోకి వెళ్తున్నా ఫాల్ సైడ్, లో బ్రేక్ అయినా ఫాల్ సైడ్, ఓన్లీ ఈ జోన్ దగ్గర మాత్రం అలర్ట్ అవుదాం అని చెప్పా. ఓకే, మార్కెట్ చూస్తే మనం గమనిస్తే మార్కెట్ అలానే జరిగిందండి. ఓకే, మనకి ఎక్కడ ఎంట్రీలు వచ్చాయో చూద్దాం. ఇదిగోండి, మార్కెట్ ఓపెన్ ఫాల్ అయిందా, ఇక్కడ చూసారా, ఈ లో బ్రేక్ అయింది, హై వెళ్ళి లో బ్రేక్ అయింది కదా. ఇప్పుడు హై వస్తుంది, ఈసారి నెక్స్ట్ ఏం అవ్వాలి, ఫాల్ అవ్వాలి. అందుకని మనకు కన్ఫర్మేషన్ ఏం కావాలి, ఇదిగోండి ఇక్కడ చూడండి, మనకు రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఇక్కడ గమనిస్తే ఇదేంటిది, ఇది ఒక ఈవినింగ్ స్టార్ ప్యాటర్నే కదా, ఇది ఒక ప్యాటర్న్ కన్ఫర్మేషన్ ఉంది, క్యాండిల్స్టిక్ కన్ఫర్మేషన్ కూడా ఉందండి, రెడ్ క్యాండిల్. ఇక్కడైతే ఎంట్రీ తీసుకోవచ్చు, దీనిపైన మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అనమాట. ఇలా అయితే మనం తీసుకోవడం జరిగింది, అందుకని చెప్తున్నా. నేను తీసుకున్నాను అయితే చెప్పకూడదు అనుకుంటా మరి, అందుకని చెప్తున్నా. ఇక్కడ మనకు ఒక కన్ఫర్మేషన్ వచ్చిందండి, రెసిస్టెన్స్ ఉంది, ఇది ఒక ప్యాటర్న్, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఉందండి, ప్యాటర్న్ ఉంది, అన్ని ట్రెండ్ కూడా మనం వైపే కదా, మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం, సేల్ చేయడం చెప్పుకున్నాం. ఇక్కడ తీసుకునే మూవ్ వస్తుంది అనేసి ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఓకేనా, ట్రెండ్ కూడా మన వైపే ఉంది. ఇలా అన్ని మనం కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, మనం కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనకి మార్కెట్ బుల్లిష్ వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం అండి. ఇదిగో నాకు గమనిస్తే చూడండి, కరెక్ట్గా మన ఎగ్జాక్ట్ మన లెవెల్ టచ్ ఒక మంచి హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. అక్కడ నుంచి చూసారా మార్కెట్ అప్ సైడ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఫాల్ అయింది, కానీ మన జోన్ దగ్గరకు వచ్చినప్పుడు రియాక్షన్ కనిపించింది మార్కెట్లో. అదే చెప్పడం జరిగింది, మనం నిన్న వీడియో చెక్ చేస్తే నేను అదే చెప్పాను. మార్కెట్ ఫాల్ అవుతున్నా సరే ఇక్కడ కొంచెం అలర్ట్ అవుదాం, ఇక్కడ మనకి రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అయిద్దో, ఈ లెవెల్ ఇక్కడ బ్రేక్ ఏం చూసారా, బ్రేక్ అయిద్దో మార్కెట్ ఫాల్ వచ్చింది. అదే చెప్పడం జరిగింది కదా. ఇదిగోండి ఇక్కడ గమనించండి, మార్కెట్ చూసారా ఒక స్లోగా కన్సల్టేషన్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నా దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అలా ఇప్పుడు చెప్పడం వరకే నా చేతిలో ఉంటుందండి. ఈ ఎంట్రీలు ఎక్కడ తీసుకోవాలి ఏంటి, ఆ సైకాలజీ అంతా కూడా మీ చేతిలోనే ఉంటుంది. మార్కెట్ ఇలా జరగవచ్చు అన్నంత వరకే అనాలిసిస్ చేయగలను, కానీ నేను ఎంట్రీ తీసుకుంది మీకు చూపించలేను కదా, లేదు మీరు ఇక్కడ తీసుకున్నా నేను చెప్పలేను కదా. ఇదంతా కూడా మీకు రావాలి. ఇప్పుడు ఇది అనేది నేను చెప్తున్నా, ఎక్కడ ఎంట్రీలు తీసుకోవాలి, ఎక్కడ మా స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనేది మీకు బిల్డ్ అవ్వాలి మీ మైండ్ సెట్లో. మీకు మొత్తం రావాలంటే మీకు డైలీ మార్కెట్ వాచ్ చేస్తూ కొంచెం పేపర్ ట్రేడ్ చేస్తేనే ఓకే ఫాలో అవ్వచ్చు, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి అనేది తెలుస్తుందండి. ఇప్పుడు నిన్న వీడియో మీరు కరెక్ట్ లాజిక్ ఆలోచించండి, హైలోకి వచ్చినా ఫాల్ సైడే రావచ్చు, లో బ్రేక్ అయినా ఫాల్ సైడే రావచ్చు అని చెప్పుకున్నాం. ఇది ఇంట్రాడే అయితే ఇక్కడ ఈ జోన్ ఎందుకు చెప్పిందంటే ఇంట్రాడే వాళ్ళ కోసం. మీరు కరెక్ట్గా లాజిక్ ఆలోచించారనుకోండి, డైలీలోకి వెళ్తే స్వింగ్ ట్రేడర్స్ ఉంటారు, వాళ్ళకి పైనే సెల్లింగ్ ఉంటుంది, పైనే సెల్ చేసి ఉంటారు. ఇది వాళ్ళకి ఈ మధ్యలో ఆగినా వాళ్ళు పట్టించుకోరు అనమాట, వాళ్ళు చూసే పని ఉండదు. అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క ట్రేడింగ్ స్టైల్ ఉంటుంది. ఒకళ్ళు ముందే హోల్డ్ చేస్తారు, ఒకళ్ళు ఇంట్రాడే చేసేవాళ్ళు. మనం ఇంట్రాడే చేసే వాళ్ళకి చెప్తున్నాం. ఇది సైకాలజీ మీరు వాడుకుంటే స్వింగ్ చేయొచ్చు, స్కాల్పింగ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చండి. సైకాలజీ ఒకటే ఉంటుంది, ఇక్కడ ఎంట్రీలు స్టాప్ లాసులు మాత్రమే తేడా ఉంటాయి. పెద్ద టైం ఫ్రేమ్లోకి వెళ్ళి డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి మీరు ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, ఒక డైలీ క్యాండిల్ స్టాప్ లాస్ మీరు పెట్టాల్సి ఉంటుంది, లేదా కొంచెం ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ అనుకోండి జస్ట్ చిన్న క్యాండిల్ స్టాప్ లాస్ ఉంటుంది, దానికి దగ్గర రివార్డే ప్లే అయ్యిద్ది, దాని దగ్గర రివార్డే ఉంటుంది, దానికి స్టాప్ లాసే ఉంటుంది ఎక్కడైనా. కాదు ఇక్కడ ఎంట్రీలు ఎక్కువ వస్తాయి, అక్కడేమో ఎంట్రీలు చాలా తక్కువ వస్తాయి. ఓకేనా, అది ఎవరి మైండ్ సెట్కి సూటబుల్ అయింది వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, మనమైతే ఇంకేం లేదని చెప్పుకోవడానికి. మార్కెట్ అయితే మొత్తం మంచిగా ఫాల్ అయిపోయింది, వాళ్ళు ఫుల్ ఫాల్ అయింది కదా. నిజానికి ఇది పెద్ద ఫాల్ ఏం కాదండి, కంగారు పడొద్దు. మార్కెట్ ఆల్రెడీ ఇలాంటి ఫాల్స్ వస్తూనే ఉన్నాయి, 1%, 1.5% కామన్గా పడుతూనే ఉంది మార్కెట్. మనం ఏం చెప్పుకున్నాం, ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ ఈ లెవెల్ దాకా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాను. ఇది ఇక్కడ గమనించండి, మీరు ఇక్కడ పాయింట్ గమనిస్తే చూడండి, మార్కెట్ ఎప్పుడైతే ఫాల్ అవడం స్టార్ట్ అయిందో చూసారా వాల్యూమ్స్ బిల్డ్ అవుతూ వస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ ఎక్కడ వాల్యూమ్ బిల్డ్ అవ్వలేదు,
ఇక్కడ చూసారా ఫాల్ అయ్యి రెడ్ ఉన్నంత వరకు మార్కెట్ ఫాల్ అవుతూనే ఉన్నట్టు. ఎప్పుడైతే ఇక్కడ చూసారా గ్రీన్ క్యాండిల్ వచ్చిందో మంచి రియాక్షన్. ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే ఒక పాయింట్ మీకు అర్థం అవ్వాలండి. ఫాల్ అయింది, వాల్యూమ్ వచ్చింది, ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయిద్దా? అలా కాదు. వాల్యూమ్ వచ్చిందంటే ప్రైస్ ఆగిద్దని, అక్కడ కొంచెం ఆగొచ్చు ఆ జోన్లో అని అర్థం. ఫాల్ ఉంది కదా, ఆ ఫాల్ స్లో అవ్వచ్చు అని అర్థం. కానీ వాల్యూమ్ వచ్చింది అనేసి ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయిద్దని కాదు. ఓకేనా? మన సైకాలజీ కరెక్ట్గా ఉండాలండి, మన అనాలిసిస్ చేసేది కరెక్ట్గా ఉండాలి, అప్పుడే ఇది అర్థమైద్ది. ఇప్పుడు ఇంత వాల్యూమ్ వచ్చింది అనేసి నేను ఇక్కడ బై చేయటం, బై చేసి నేను కింద స్టాప్ లాస్ పెట్ట అట్లా చేయను. ఇంత వాల్యూమ్ వచ్చింది కదా, ప్రైస్ ఇక్కడ నుంచి ఇంకా ఫాలో అవ్వకపోవచ్చు అని ఆలోచిస్తా. ఓకేనా? ఆ సైకాలజీ రావాలి ప్రతి ఒక్కరికి. ఇదిగోండి గమనియండి కావాలంటే. మార్కెట్ ఫాలో అవుతుందా? రెడ్డే ఉందా? ఇక్కడ రెడ్డే ఉంది, గ్రీన్ వచ్చాయి చూడండి. ప్రైస్ చూసారా కొంచెం ఆగిపోయింది, కొంచెం స్లో అయింది. అలా స్లో ఎక్కడ అవుద్ది, మార్కెట్ ఎక్కడ ఫాస్ట్గా ఉంటుంది అనేది వాల్యూమ్స్ చెప్తాయి. అంతేగాని ఎంట్రీలో దీంతో తీసుకోవడం అంటే చాలా కష్టం. వాల్యూమ్స్తో ఎంట్రీలు తీసుకోవడం అనేది కొంచెం రిస్కీ ఉంటుందండి. వాల్యూమ్స్తో కలిపేసి ప్రైస్ యాక్షన్ మిక్స్ చేసినప్పుడే ఎక్కువ కరెక్ట్ అయ్యిద్ది. జస్ట్ మీరు వాల్యూమ్స్ చూసి ఎంట్రీ తీసుకుంటే రాంగ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇంకా మనం గమనిస్తే ఏం లేదండి, ఇక్కడ ఒక సెల్ ఎంట్రీ, ఇక్కడ ఒక బై ఎంట్రీ, ఇక్కడ ఒక సెల్ ఎంట్రీ వచ్చింది. అది మనం చెప్పుకున్న ప్రకారం అయితే అక్కడ ఎంట్రీలు వచ్చి, ఇక్కడ బై ఎంట్రీ చెప్పుకున్నాం, బై సైడ్ వచ్చింది, ఇక్కడ సెల్ చెప్పుకున్నాం. లెవెల్ వరకు కూడా మార్కెట్ ఫాల్ అవుతున్నా, ఇక్కడ ఒక్క చాట మనం ఆగుదామని చెప్పుకున్నాం. ఇది బ్రేక్ అయినా మనం ఫాల్ సైడ్ అన్నాం. అలా మొత్తం కూడా మనకు 3 ఎంట్రీలే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకేనా? ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే చూసారా మార్కెట్ ఇంత ఫాల్ అయింది కదా, ఇంత ఫాల్లో మీరు ఆప్షన్ బయింగ్ చేసినా ఆప్షన్ సెల్లింగ్ చేసినా నేకుడుగా మీరు లాస్ అయిపోతారండి. ఒకవేళ మీరు బై సైడ్ అనుకోండి, బై సైడ్ తీసుకున్నారు అనుకోండి, ఓకే మనం సెల్ చెప్పాం అది తీసేయండి. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవ్వచ్చు అనుకోని ఇక్కడ బై సైడ్ ఉన్నారనుకోండి, బై సైడ్ ప్లాన్ చేసుకుంటే ఏం జరిగింది చెప్పండి? స్టాప్ లాస్ లేకపోతే నేకుడుగా మీరు బై చేసినా సెల్లింగ్ చేసినా ఏది చేసినా ఏం జరిగిద్ది? ఇక్కడ ఎంత ఉందో తెలుసా? సెల్లింగ్ చేసిన ఒక ప్రీమియం, పుట్టు ప్రీమియం 60 ఉండాల్సిన ప్రీమియం 200 దాటిపోయిందండి, 220 దాకా వచ్చేసింది. ఇలాంటి ఏంటంటే చాలా రిస్క్ ఉంటుంది. జస్ట్ చాలామంది సెల్లింగ్ అని అడుగుతున్నారు, కానీ సెల్లింగ్లో మీకు మార్కెట్ గురించి తెలుసుకోకుండా మీరు సెల్లింగ్ చేస్తే ఇలాంటి రిస్క్ పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా రిస్క్ ఉంటుంది. డైరెక్ట్ బయింగ్ కూడా చాలా రిస్కే. మీరు కరెక్ట్ అవ్వరు, ఎప్పుడో ఒకసారి కరెక్ట్ అవుతారు, వచ్చే డబ్బులు అంటే మైండ్ సెట్ కరెక్ట్గా ఉండనివ్వదు. బయింగ్ సెల్లింగ్ మైండ్ సెట్ కరెక్ట్గా ఉంటుంది, కానీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే మీరు కరెక్ట్ స్టాప్ లాస్ పెట్టగలిగినప్పుడు మాత్రమే మార్కెట్లో మీరు కరెక్ట్ అవుతారు. ఓకేనా? ఖచ్చితంగా స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం నేర్చుకోండి. ఇప్పుడు రాంగ్ అయ్యాం, స్టాప్ లాస్ ఇచ్చేయండి, అదే ఇవ్వలేదు అనుకోండి, ఇదంతా మనం తీసుకోవాలి, ఆ లాస్ అంతా మనం భరించాలి. అలా మనం భరించలేము కాబట్టి ఖచ్చితంగా ఎస్ఎల్ ఇచ్చేసి బయటకు వచ్చాం అనుకోండి, మళ్ళీ ఇంకొక ఎంట్రీ తీసుకోవచ్చు. అలా ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఎస్ఎల్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి ప్రతి ఒక్కరు కూడా. స్టాప్ లాస్ ఇవ్వాల్సిందే, ఎవరైనా 100% మార్కెట్లో ఉండదు, స్టాప్ లాస్ ఇచ్చేసి బయటికి రావాల్సిందే. ఓకేనా? ఓకే, మనం రేపు అనాలిసిస్ పోదా అండి. మనం డైలీ ఏం చేస్తాం? రేపు అనాలిసిస్కి డైలీలో చూస్తాం కదా, డైలీలో చూద్దాం. ఓకే, మనం గమనిస్తే నేను ఏం చెప్పా చెప్పండి, ఇది హై వెళ్ళి లో వచ్చి హై వెళ్ళింది కదా, ఈ లోని మనం ఈ లో దగ్గర మాత్రం కొంచెం ఇంపార్టెన్స్ చూద్దాం. ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయితే మళ్ళీ సేల్ సైడ్ ఆలోచిద్దాం అని చెప్పండి. ఇక్కడ మనం ఎందుకు చెప్పడం జరిగింది? ఇదిగోండి హై లో హై కదా, ఇక్కడ ఎవరైనా ఎంట్రీ ఇక్కడ వాల్యూమ్ బిల్డ్ చేశారు, ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వాళ్ళందరూ కూడా స్టాప్ లాస్లు ఎక్కడ ఉంటాయి? లోలో ఉంటాయండి. ఈ లోలో ఉంటాయి. ఈ 3 వాళ్ళు హై అప్ సైడ్ వెళ్ళిద్దని వాళ్ళు ఎంట్రీ తీసుకొని ఉండొచ్చు. ఇక్కడ వాల్యూమ్ వచ్చిన వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళకి లో బ్రేక్ అయిందో వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలి కదా, అందుకే అంత ఫాస్ట్ ఫాల్ వచ్చిందని మీరు గమనించండి. జస్ట్ ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లోనే పెద్ద ఫాల్ వచ్చేసింది. ఎందుకంటే అందరూ ఎగ్జిట్ అవ్వాలి, లిక్విడిటీ దొరకదు. అంటే ఇప్పుడు సెల్ చేస్తున్నారు, మరి బై చేసే వాళ్ళు ఎవరు? బై చేసే వాళ్ళు ఉండరు కాబట్టి ప్రైస్ ఫాస్ట్ ఫాల్ అయిపోయింది. బయర్ ఏం చేస్తాడు? తెలివిగా లోలో బై చేస్తాడు. అందుకే లోలో వాల్యూమ్స్ వచ్చాయి. మీరు గమనిస్తే 5 మినిట్స్లో మళ్ళీ చూస్తా, వాళ్ళు స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు ఎగ్జిట్ అవ్వాలని ట్రై చేస్తారు కదా పెద్ద పెద్ద ప్లేయర్స్. ఇంత వాల్యూమ్ వచ్చిందంటే పెద్ద ప్లేయర్స్ వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలని చూసేటప్పుడు బై చేసే వాళ్ళు ఉండరండి. సపోర్ట్ దగ్గరలో ఇక్కడ పెద్ద పెద్ద సపోర్ట్ల దగ్గర మాత్రమే బై చేయాలని బయర్స్ వస్తారు, కానీ ఎక్కడ పడితే అక్కడ బయర్స్ వచ్చేసి బై చేయరు. అంతమంది సెల్ కొట్టేసరికి, అంతమంది స్టాప్ లాస్ హిట్ అయ్యేసరికి, ఈ లోలో స్టాప్ లాస్ హిట్ అయ్యేసరికి మార్కెట్ ఫాల్ అయింది అనమాట, ఫాస్ట్గా ఫాల్ అయింది. ఓకేనా? ఇలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు, ఎక్కడ ఫాస్ట్గా రియాక్ట్ అవ్వచ్చు అనేది కూడా మనకు అర్థమైంది. అంటే ప్రతిసారి వర్క్ అవ్వదు, కొన్నిసార్లు అర్థం చేసుకోవచ్చు మనం. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకుందండి, మార్కెట్ అయితే ఫాల్ సైడ్ మనం డౌన్ సైడ్ ఆలోచిద్దాం. ఇక్కడ ఈ క్యాండిల్లో వాల్యూమ్ వచ్చింది, ప్రైస్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళాలి, కాదు వెళ్ళలేదని మనకు అర్థమైంది కాబట్టి మనం ఫాల్ సైడ్ ఆలోచిస్తున్నాం. ఓకేనా? ఇంకా మనం అనాలిసిస్ చేసేది కూడా ఏం లేదండి, సింపుల్గా ఇంకా సెల్ సైడ్ ఉందాం, ఓన్లీ లోల దగ్గర మనం అలర్ట్ అవుదాం అంతే. ఓకేనా? సెల్ సైడ్ ఓవరాల్ సెల్ సైడే, లోల దగ్గర అలర్ట్ అయితే సరిపోయింది. మనం ఈ లోలు ఈ సపోర్ట్ జోన్స్ ఉంటాయి కదా, అక్కడ కొంచెం అలర్ట్ అయితే సరిపోయింది. ఓకే, చూస్తాం 5 మినిట్స్లోకి వెళ్దాం.
ఓకే, ఇది 5 మినిట్స్ చార్ట్ అండి. కొంచెం జూమ్ బ్యాక్ చేసి చూస్తున్నా. ఇది మనం ఆల్రెడీ చెప్పుకుంది కదా, మార్కెట్ అప్ సైడ్ లో దగ్గర నుంచి అప్ సైడ్ వచ్చింది కదా ప్రైస్, అందుకే ఈ లో ఇంపార్టెంట్ చూసాం. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఈ లో ఎప్పుడైతే బ్రేక్ అయిందో చూసారా ఫాస్ట్గా వచ్చేసింది ఫాల్. ఓకే, ఇది ఇక్కడ ఒక పాయింట్ ఉందండి చూడండి, మార్కెట్ ఫాల్ అయ్యి కొంచెం ఆగేసి ఇక్కడ నుంచి అప్ సైడ్ వచ్చింది కదా, అందుకే ఈ జోన్ దగ్గర మనం కొంచెం అలర్ట్ అవుదాం. ఓకేనా, 22,832 దగ్గర మనం కొంచెం అలర్ట్ అవుదామండి. ఓకే, మనం ఇందాకేం చెప్పుకున్నాం, బిగ్ ప్లేయర్స్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టి ఉండొచ్చు. ఎప్పుడైతే లో బ్రేక్ అయిద్దో వాళ్ళందరూ ఎగ్జిట్ అవ్వాలి కదండి. స్టాప్ లాస్ ఏంటంటే అందరూ సెల్ కొట్టాలి, బై చేసిన వాళ్ళు బుల్లిష్గా ఉంది, మార్కెట్ బుల్లిష్ ఉంది, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నారు. ఎప్పుడైతే మార్కెట్ వెళ్ళాల్సింది కిందకు వస్తుందో ఖచ్చితంగా ఇక్కడ నుంచి మార్కెట్ లో వస్తుందని అర్థమైంది కదా, వాళ్ళు ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది, సెల్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు అంటే బై చేశారు కదా, పొజిషన్స్ బై అయింది, అప్ సైడ్ వెళ్ళిద్దని బైలో ఉంచారు. వాళ్ళు ఎప్పుడైతే స్టాప్ లాస్ ఇట్టిందో వాళ్ళు ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ గమనించండి, కరెక్ట్గా చూసారు, ఇక్కడ దాగలేదు. ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం స్టార్ట్ అయ్యారో చూడండి, మార్కెట్ ఫాస్ట్గా వచ్చేసింది. తర్వాత చూడండి బయర్స్ ఇక్కడ ఎందుకు ప్రైస్ ఆగలేదు, ఇక్కడ ఆగింది కదా ప్రైస్, ఇక్కడ ఎందుకు ఆగలేదు చెప్పండి. అలా ఆగదండి. బయర్స్ ఎప్పుడైనా వాళ్ళు ఇష్టం వచ్చిన కాడ బై చేయరు. బయర్స్కి ఏం కావాలి, ప్రైస్ తక్కువలో కావాలి. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఎగ్జాంపుల్గా డైలీ 100 రూపీస్ పెట్టి మనం ఒక ఐటమ్ కొనుక్కుంటున్నాం అనుకోండి, ఇవాళ సడన్గా 80 రూపీస్ చేశాడు. మనం ఏం చేస్తాం చెప్పండి, రోజు 100 కొంటున్నాం కానీ వాళ్ళు 80కి ఇస్తాడు, మనం అయినా కానీ బేరం అడుగుతాండి, 70కో 60కో ఇవ్వమని చెప్తాం కదా. ఎందుకు అడుగుతాం, ఎందుకు ప్రైస్ తగ్గించాడు అంటే ఇంకా తక్కువకి వస్తుందేమో అని మనం ఖచ్చితంగా ఇంకో రూపాయి తగ్గిమని అడుగుతాం. అలానే మార్కెట్లో కూడా అండి, మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ అయిపోరండి. వాళ్ళు మంచి జోన్స్ చూసుకోవడం, అక్కడ ప్రైస్ ఆగొచ్చు అన్న దగ్గర మాత్రమే ఇదిగోండి బై చేస్తారు. అక్కడ బై చేశారు, వాల్యూమ్ వచ్చింది చూడండి, ఇక్కడ బై చేశారు, ఇక్కడ వాల్యూమ్ వచ్చింది చూడండి. అలా మనం అర్థం చేసుకొని ప్రైస్ ఇక్కడ ఆగొచ్చు అని మనం ఎస్టిమేట్ చేయొచ్చు, అంతేగాని ఇక్కడ నుంచి వెళ్ళిపోయిద్దని కాదు. ఎప్పుడైనా 100% అనేది ఏది ఉండదు, కాకపోతే మనం అనాలిసిస్ చేయడానికి యూజ్ అయ్యింది మనకి బాగా. అలా మనం ప్రైస్ని అర్థం చేసుకోవచ్చు అండి, వాల్యూమ్స్ని హెల్ప్ తీసుకొని. ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళకి ఏం కావాలి, బయర్స్కి ఏం కావాలి చెప్పండి, లోలో కావాలి. సెల్ చేసే వాళ్ళు ఉన్నారు, లోలో బై చేస్తారు వాళ్ళు, హైలో ఇక్కడ ఎందుకు బై చేస్తారు, ఇక్కడ ఎందుకు బై చేయట్లేదు అని డౌట్ రావాలి మీకు. వాళ్ళు బై చేయరండి, ఎందుకు బై చేయరు, నాకు లోలో కావాలి, నేను ఎందుకు బై చేస్తా, పైన కింద ఇస్తే బై చేస్తా అంటారు. వాళ్ళు సెల్ చేసినప్పుడు ప్రైస్ ఇట్లా స్లిప్ అయిపోయి వచ్చేసిద్దండి, ఇట్లా ఆగిపోయిద్ది ఒక చోట, మళ్ళీ కూడా ఫాలో అవుద్ది. బయర్స్ కంటే కూడా సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, అప్పుడు మళ్ళీ ఫాలో అయ్యిద్ది. ఓకేనా, అందుకని మనం ఏం చేస్తాం, ప్రైస్ హైలోకి వస్తున్నప్పుడు సేల్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఓకే, మార్కెట్ కనుక న్యూట్రల్ అప్ అయినా, లైట్ గ్యాప్ అప్ అయినా, హై గ్యాప్ అప్ అయినా ఏదైనా అవనివ్వండి, ఇక్కడ వరకు మార్కెట్ మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, బేరిష్గానే ఆలోచిద్దాం. హైలోకి వచ్చినప్పుడు సెల్లే రావచ్చు, ఎందుకంటే అగ్రెసివ్ సెల్లింగ్ ఉందండి. ఇంత అగ్రెసివ్ సెల్లింగ్ ఉన్నప్పుడు హైలోకి రాగానే మళ్ళీ సెల్లే చేస్తారు. ఓకేనా, ఇది మైండ్లో పెట్టుకోండి, హైలోకి వచ్చినప్పుడు సెల్ చేద్దాం. లేదు న్యూట్రల్ అయినా సరే ఇక్కడే సెల్లింగ్ రావచ్చు, ఇక్కడ నుంచే ఫాలో అయిపోవచ్చు కూడా, ఈ జోన్లోనే ఫాలో అవ్వచ్చు, ఇక్కడ నుంచే సెల్లింగ్ రావచ్చు. ఓకేనా, లేదు లైట్ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ అయినా సరే మనం సెల్ సైడ్ ఆలోచించండి. ఓన్లీ హై గ్యాప్ డౌన్ జరిగితేనే కొంచెం ఆలోచిద్దాం, కొంచెం ఆలోచించి ఇక్కడ కొద్ది బై ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉంది, బై సైడ్ ఉండొచ్చు. కాకపోతే బై మొత్తం ఉండొద్దండి, ఆగొచ్చు ప్రైస్. ఒకవేళ న్యూట్రల్ ఓపెన్ ఫాల్ వచ్చినా సరే ఇక్కడ ఆగే ఛాన్స్ ఉంది అంతే. మంచి ఇంపార్టెంట్ జోన్ కదా, అంటే మనం చూచే కదా లో స్టార్ట్ అయింది అక్కడి నుంచి అనమాట, అందుకని ఇక్కడ వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఇంకా సింపుల్గా మనం సెల్ సైడ్ ఉందామండి, ఎందుకంటే రేపు జరిగేదాన్ని బట్టి మనం మార్చుకుందాం. కానీ ఇవాళ మాత్రం మనకు మార్కెట్ క్లియర్గా ఒక సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది కదా, సెల్ సైడ్ ఆలోచిద్దాం. ఈ లెవెల్ బ్రేక్ అయినా సరే మనం సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా లో ఉంది కదా, ఈ లో బ్రేక్ అయినా సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. హైలోకి వచ్చినప్పుడు కూడా సెల్లింగే ప్లాన్ చేసుకుందాం. ఈ జోన్ దగ్గర మాత్రమే కొంచెం అలర్ట్ అవుదాం బై సైడ్కి. ఓకేనా, లేదు ఒకవేళ పైకి వస్తే ఇక్కడ కూడా సెల్లే ప్లాన్ చేసుకుందాం. అంత కరెక్ట్గా మైండ్ సెట్ కరెక్ట్గా లేకపోతే బైకి, హైలోకి వస్తే సెల్లే చేసుకుందాం. ఓకేనా, సింపుల్గా ఇంకా మొత్తం బేరిష్గా ఉండడానికి ట్రై చేయండి. ఎక్కడి నుంచి అయినా మార్కెట్ ఫాలో అవడానికే ఛాన్స్ ఉంటుందండి, ఎందుకంటే ఆల్రెడీ ఫాలో కదా, ఇంకా ఫాలో అయ్యే ఛాన్సే ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సెల్ అయ్యేటప్పుడు సెల్ అయితేనే ఉంటుంది మార్కెట్. రేపటి అనాలిసిస్ అయితే ఇంకా అదే. ఈ వీడియోని ఎక్కడ దాకా చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.